పేపర్ లీక్స్ కు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ఆందోళనను కాక్రోచ్ జనతా పార్టీ విరమించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ప్రస్తుతానికి ఆందోళన విరమిస్తున్నట్టు సీజేపీ ప్రతినిధులు ప్రకటించారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. విద్యార్థులంతా క్షేమంగా ఇళ్లకు వెళ్లాలని పిలుపునిచ్చారు సీజేపీ నేతలు. ప్రధాన్ రాజీనామా డిమాండ్తో 49 రోజుల పాటు నిరసన ప్రదర్శనలు చేపట్టింది సీజేపీ. కేంద్రం కాక్రోచ్ పార్టీ ప్రతినిధుల మధ్య చర్చలు సఫలమయ్యాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ప్రధాన డిమాండ్ నెరవేరగా మిగిలిన 2 డిమాండ్ల విషయంలోనూ కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా నిరసనకారులపై నమోదు చేసిన కేసులు ఎత్తివేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. అలానే నీట్ పేపర్ లీక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లింపుకు ముందుకొచ్చింది. హామీల అమలుపై మంగళవారంలోగా కేంద్రం నుంచి తమకు లిఖితపూర్వక హామీ అందుతుందన్నారు సీజేపీ అధికార ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా. విద్యా వ్యవస్థలో సంస్కరణల విషయంలో కేంద్రంతో సీజేపీ కలిసి పనిచేస్తుందని చెప్పారు. आज अभी कुछ देर पहले धर्मेंद्र प्रधान जी ने इस्तीफा दे दिया है, जिसका मतलब हमारी पहली मांग जो इस पूरी प्रोटेस्ट की पहले दिन से मांग थी 6 जून को जब हम पहली बार जंतर मंतर आए थे, तो धर्मेंद्र प्रधान जी ने इस्तीफा दे दिया है, जिसका मतलब है कि हमारी पहली मांग जो है मान ली गई है। जो सारे प्रोटेस्टर्स के खिलाफ फाइल किए गए हैं अभी तक, सिर्फ दिल्ली में नहीं लेकिन सारे बीजेपी रूल्ड और बीजेपी एलाइड स्टेट्स में वो एफआईआर विड्रॉ हो जाए, ये भी हमारी सेकंड मांग थी। सरकार ने वो मांग को भी मान लिया है। साथ साथ इन्होंने ये भी हम लोगों ने एग्री किया है कि फ्यूचर में कोई भी एक्शन नहीं लिया जाएगा किसी भी प्रोटेस्टर के खिलाफ, एंड सीजेपी की जो टीम है, जो ऑर्गेनाइजर्स है, उनके खिलाफ। భవిష్యత్తులోనూ విద్యార్థులకు కేసుల భయం ఉండదని హామీ ఇచ్చారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. నిబంధనలకు లోబడి బాధిత కుటుంబాలకు త్వరలోనే పరిహారం చెల్లిస్తామని తెలిపారు. सबसे पहली बात तो ये है कि जो इनका एक 4 पॉइंट्स था, उसका लबो लबाब ये था कि कोई भी एक्शन एफआईआर न हो, और अगर है तो वो विड्रॉ हो, वो चाहे दिल्ली पुलिस के द्वारा हुआ हो, चाहे वो बीजेपी रूल स्टेट्स में कहीं हुआ हो, तो वो एफआईआर की कॉपी भी इनको हम देंगे और उसको विड्रॉ करने की बात कोई भी एक्शन नहीं होगा। इस बात को सरकार ने स्वीकारा है, जो प्रोटेस्टर्स के साथ प्रोटेस्ट के दौरान हुआ है। उसी तरीके से फ्यूचर में भी जो ऑर्गेनाइजर्स हैं और प्रोटेस्टर्स हैं, उनका इस एक्टिविटी के लिए कोई भी उन पर आगे केस नहीं होगा। इस बात को हम लोगों ने माना है। हमें करेक्ट। दूसरी बात जो कही गई है वो ये है कि कंपनसेशन के बारे में, तो कंपनसेशन के बारे में सरकार ने बड़े स्पष्ट शब्दों में कहा है, हमारी भी सहानुभूति है। విద్యా వ్యవస్థను బీజేపీ భ్రష్టు పట్టించిందని ఆరోపించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశ విద్యా వ్యవస్థను ఆర్ఎస్ఎస్ ఆక్రమించిందన్నారు. విద్యార్థులపై దాడులకు అమిత్ షా బాధ్యత వహించాలని, ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతికి కేరఫ్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం సంతోషించదగిన పరిణామం అన్నారు రాహుల్ గాంధీ. प्रधान एक सिंबल है, करप्शन का सिंबल, एजुकेशन सिस्टम के डिस्ट्रक्शन का सिंबल, इनकॉम्पिटेंस का सिंबल। अच्छा है कि वो गया। बहुत बड़ा मुद्दा है आरएसएस का जो कैप्चर है हिंदुस्तान के सिस्टम पर, एजुकेशन सिस्टम पर। अगर मोदी जी की गलती है तो उतनी ही गलती आरएसएस की है, सिस्टम के नरेंद्र मोदी जी। उनको हिंदुस्तान के स्टूडेंट्स से अपोलोजाइज करना चाहिए. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.